హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఎస్బిటెట్ బోర్డ్ నుంచి రీసెంట్గా మనకైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో సారీ ఫర్ ద డిలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 15th రోజు మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. C23 ఎవరైతే కరికులం ఉందో వాళ్ళలో ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళబోతున్న బ్యాచ్ వాళ్ళదైతే డివైడ్ అయితే చేయడం జరిగింది. అంటే ఏ బ్రాంచెస్ వాళ్ళు ఫస్ట్ వెళ్ళాలి ఫస్ట్ స్పెల్లో, అండ్ సెకండ్ స్పెల్లో ఎవరెవరు వెళ్ళాలి అనేసి మనకు క్లియర్ గా ఈ నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము ఈ యొక్క నోటిఫికేషన్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్ థింగ్, మీరు ఏం లేదు. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఈ యొక్క ప్లేస్మెంట్స్ ఏదైతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 15th April 2025 అనేసి ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు బ్రదర్ మాకు ఇదంతా వద్దు, మీరే డైరెక్ట్ డౌన్లోడ్ చేసి మాకు పంపించండి అంటే మీరు డైరెక్ట్ గా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. సో టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే అప్డేట్ ఇస్తాను. అది కూడా కుదరడం లేదు మీకు అంటే మన యొక్క వాట్సాప్ ఛానల్ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ, ఏపీ ఎస్బిటెట్ అప్డేట్స్ అనేసి. ఈ యొక్క అప్డేట్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఏపీ ఎస్బిటెట్కి సంబంధించి అయితే ప్రొవైడ్ చేస్తూ వస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనము మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ 38 పేజెస్ దాకా అయితే ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఉంది. అంటే ఏముంది ఇందులో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ శ్రీకాకుళం, అండ్ అదేవిధంగా రిమైనింగ్ 3 కూడా మనకైతే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ స్పెల్ అంటే మే 2025 నుంచి నవంబర్ 2025 వరకు ఏ బ్రాంచెస్ మనకైతే ఈ యొక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళాలి అనేది ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం వచ్చేసరికి డిఎంఈ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ వాళ్ళైతే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది ఫస్ట్ స్పెల్లో. సెకండ్ స్పెల్లో వచ్చేసరికి సిఎంఈ, సిసిపి అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే సెకండ్ స్పెల్ అయితే వెళ్ళాలి. ఓకేనా? ఈ విధంగా మనకు టోటల్గా ప్రతి ఒక్క కాలేజ్ లిస్ట్ అనేది ఇక్కడైతే ఉంది. 38 పేజెస్ ఉంది. సో ఇందులో మీ కాలేజ్ కూడా ఉంది. సో ఒక్కసారి అయితే మీ కాలేజ్ది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు డీటెయిల్గా అయితే. ఓకేనా? మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను డైరెక్ట్గా మన యొక్క యాప్లో, అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్లో ప్రతి ఒక్క చోట మీకైతే అవైలబుల్గా అయితే తీసుకురావడం జరుగుతుంది. సో వాటిని మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని మీ స్పెల్ ఏంటి అనేసి అయితే తెలుసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్పెల్ మే నుంచి నవంబర్ వరకు ఉంది, సెకండ్ స్పెల్ నవంబర్ నుంచి మే వరకు అయితే ఉంటుంది. సో ఈ 2 స్పెల్స్ అనేవి మీరు క్లియర్గా తెలుసుకున్నట్లయితే మీరు ఈజీగా గెట్ ఇన్ అయితే అవ్వచ్చు. అండ్ ఇంకొక మెయిన్ టెన్షన్ అందరికి కూడా స్టార్ట్ అయిపోతుంది, బ్రదర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి ఎక్కడికి వెళ్ళాలి మేము అనేది అయితే చాలా మందికి అయితే తెలీదు. బట్ మీ అందరి కోసం నేనైతే డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. సో లైక్ ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, ఏ కంపెనీస్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇంతకుముందు అంటే నేను డిప్లొమా చేసే టైంలో 2019, 2018, 2017 టైంలో మా యొక్క ఫ్యాకల్టీ మెంబర్సే చెప్పేవాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి, మీరు ఇక్కడికి వెళ్ళాలి. బట్ ఇప్పుడు 2025లో స్టూడెంట్స్ పైనే మొత్తం భారం వేసేసారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరైతే వెళ్ళిపోండి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి 6 months వరకు మీరు కాలేజ్కి రావాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. ఓకేనా? సో మీకు నేనున్నాను. సో మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, ఒక గైడెన్స్ ఇస్తూ, ఏ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎక్కడ చేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కటి కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ఉన్నాను. సో కంపెనీస్ లిస్ట్ అన్ని కూడా మీకు తీసుకొస్తాను. ఆ కంపెనీస్లో మీరు ఏ జాబ్లో మీరు అక్కడ సర్వే అవ్వచ్చు అనేది మీకైతే క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది కమింగ్ సూన్. సో అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో ఇది నేను టోటల్గా ఈ యొక్క వీడియోలో చెప్పాలనుకుంటుంది. సో దీనికోసం మీరైతే మన యొక్క వాట్సాప్ ఛానల్లోకి అయితే జాయిన్ అయిపోండి. సో ఈ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. జస్ట్ మీరు ఏపీ ఎస్బిటెట్ అప్డేట్స్ అనేది కనపడుతూ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేశారంటే క్లియర్గా మీరు ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క పీడిఎఫ్ అనేది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్.